గ్రూప్ 4 ఫలితాలు వచ్చాయి. ఇందులో కొందరికి స్పష్టంగా వాళ్ళకు జాబ్ రాలేదు అని తెలిసింది. వాళ్ళకు వచ్చిన మార్కులు వాళ్ళకున్న ర్యాంక్ అనేది చాలా దూరం ఉంది. సో వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. ఇంకా కొందరికి వాళ్ళు టాపర్స్గా ఉన్నారు, అంటే వాళ్ళకు క్లారిటీ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 4 జాబ్ సాధించబోతున్నారు, వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వబోతున్నారు. మరికొందరికి మాత్రము బార్డర్లో ఉన్నారండి. అంటే ఓపెన్ కాంపిటీషన్, అంటే ఓపెన్ లిస్ట్లో ఒక ర్యాంక్ ఉంది, వాళ్ళ రిజర్వేషన్లో చూసుకుంటే వాళ్ళకంటే కొంచెం ముందు ఆ పోస్టులు వచ్చి ఆగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఓపెన్లో ఒక 140 ర్యాంక్ ఉందనుకోండి వాళ్ళ డిస్టిక్లో, వాళ్ళ రిజర్వేషన్కి వచ్చేసరికి అక్కడ 6 పోస్టులే ఉన్నాయి, కానీ ఇతనికి 8వ ర్యాంకో 10వ ర్యాంకో వచ్చిందనుకోండి, అంటే 10వ స్థాయిలో ఉన్నాడు ఈయన వాళ్ళ రిజర్వేషన్లో. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? త్రిశంకు స్వర్గం అంటారు. అంటే ఇటు వస్తుందా తెలీదు, కొన్ని రాదా తెలీదు, సెలబ్రేషన్ చేసుకున్నతో కలవాలన్నా, ఓడిపోయినతో లేకపోతే బాధపడేటోని కలవాలన్నా ఏం అర్థం కాదు. ఇలా కొన్ని వేల మంది ఉన్నారండి. వాళ్ళకు వస్తుందో రాదో తెలీదు, కన్ఫ్యూజన్, ఆ క్లారిటీ లేదు. ఇప్పుడు వీళ్ళను సగం విజేతలు, అంటే సక్సెస్ ఈజ్ అవైటింగ్, అంటే జస్ట్ వెయిటింగ్లో ఉంది. సక్సెస్ వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం బార్డర్లో ఉన్నాం, మనం ఏం చేయాలండి? ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. మీరు ఇప్పుడు పోయి ఇంకొకసారి నేను ట్రై చేస్తా ఏం లేదు, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దిస్. శ్రీకృష్ణుడు చెప్తాడు, నువ్వు నిష్కామ కర్మ, అంటే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ చేసి ఆ ఫలితాన్ని వదిలేయి. ఇక్కడ కూడా మీరు కష్టపడ్డారు, ఆ ఫలితం వదిలేయండి. వస్తే లిస్ట్లో వస్తుంది, చలో విల్ ఎంజాయ్ ఇట్ లాటర్ వెన్ ఎవర్ వి గెట్ ద క్లారిటీ. రాలేదు, నో ప్రాబ్లం, నా ముందు ఇంకా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఒకటి గ్రూప్ 2 ఉంది, ఇంకొకటి గ్రూప్ 1 ఉంది. ఈ రెండింటికి ట్రై చేయండి. ఎవరైతే ఈ మధ్యలో ఉన్నారో, గోడ మీద ఉండి ఇటా ఆట అనేటట్టు ఉన్నారో, కాబట్టి ఎవరైతే ఈ మధ్యలో ఉన్న సగం విజేతలు అంటున్నామో వీళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్కి విజేతలు కావాలి. మీకు ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు రానోడికి క్లారిటీ ఉంది రాలేదని, వచ్చినోడికి క్లారిటీ ఉంది నాకు వచ్చిందని. సో ఇద్దరు కూడా క్లారిటీగా నెక్స్ట్ ఏం చేయాలో ఫోకస్డ్గా ఉన్నారు. కానీ రాని వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, మధ్యలో ఉన్నవాళ్ళు, సగంలో ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు ఈ ఫేజ్ని కనుక కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే నెక్స్ట్ వచ్చే 2 నోటిఫికేషన్లు, అంటే లాస్ట్ టైం ఉన్న అదే గ్రూప్ 2 నోటిఫికేషన్, తర్వాత గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ 100% మీదేనండి, మీదే అవ్వాలి. ఆ విధంగా ట్రై చేయండి. ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు, జాబ్ రాని వాళ్ళు, ఆ మధ్యలో ఉండి డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళు, ఈ ముగ్గురు కూడా ఈక్వల్ పొజిషన్లో ఉన్నారు. కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏం చేద్దామని ఎవరైతే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు నిజమైన విజేతలు అవుతారు. అంతేగాని వాడికి గ్రూప్ 4 వచ్చింది కాబట్టి వాడు ఖచ్చితంగా గ్రూప్ 2 కొడతాడు, దెర్ ఇస్ నో గ్యారంటీ. వాళ్ళకుండే డౌట్లు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉంటాయండి. కాబట్టి మీకు ఎవరైతే వచ్చి రానట్టుగా మధ్యలో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ను పక్కకు పెట్టండి. ఫస్ట్ చేయాల్సింది అది, ఆ కన్ఫ్యూజన్ను తీసేయండి. మీకు రాలేదనుకోండి మనసు కొట్టేసుకోండి, మనసుని దానిపైన పెట్టకండి అసలే. నెక్స్ట్ గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 ఉంది, వీటి కోసం వెంటనే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.